ఈ రిజల్ మ్యాన్ అనే సన్ స్క్రీన్ ని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ని బేస్ చేసుకొని ఒక సెలబ్రిటీ ని కంపేర్ చేసి జస్ట్ ఒక 1 month ఈ సన్ స్క్రీన్ వాడితే స్కిన్ గ్లో అవుతుందని, ట్యాన్ రిమూవ్ అవుతుందని ఒక సెలబ్రిటీని కంపేర్ చేసి ఇన్స్టా ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన ఒకటే రీసౌండ్. అది కాదు, అది వేరే ఉంది. అదే మన రిజల్ మ్యాన్ సన్ స్క్రీన్. జస్ట్ ఒక 1 month ఈ సన్ స్క్రీన్ వాడితే స్కిన్ గ్లో అవుతుందని, ట్యాన్ రిమూవ్ అవుతుందని ఒక సెలబ్రిటీని కంపేర్ చేసి అన్యం పుణ్యం తెలియని జనాలకి రాంగ్ అవేర్నెస్ అని తెస్తున్నారు. ఏ పాపం తెలియని మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లలతో ఆడుకుంటావా? అండ్ అదే కాక డీటెయిల్ గా చెప్పాల్సిన ఒక విషయాన్ని జస్ట్ ఒక 1 minute లో కవర్ చేసి హైలైట్స్ మాత్రం చెప్తున్నారు. విచ్ మీన్స్ ఒక ప్రొడక్ట్ అన్నాక ప్రోస్ ఉంటాయి అండ్ కాన్స్ ఉంటాయి. అది 5,000 రూపీస్ ప్రొడక్ట్ అయినా 10,000 రూపీస్ ప్రొడక్ట్ అయినా మన వాళ్ళు చేసేది ప్రమోషన్ వీడియో కాబట్టి జస్ట్ ప్రోస్ చెప్పి లైట్ తీసుకుంటున్నారు. ఇందులో వాళ్ళు తప్పేం లేదు. కానీ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఎవరో చెప్పారని చెప్పి గుడ్డిగా నమ్మి ఒక ప్రొడక్ట్ కొని ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ రాక ఫీల్ అయిపోయేవాదే బిగ్ మిస్టేక్. ఈ వీడియోలో ఈ రిజల్ మ్యాన్ అనే సన్ స్క్రీన్ ని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ని బేస్ చేసుకొని ఒక సెలబ్రిటీని కంపేర్ చేసి జనాల్ని కంపెనీ వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అనేది, అండ్ అసలు ఈ ప్రొడక్ట్ అనేది బెస్టా వర్స్టా, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో ఈ వీడియో ఉండబోతుంది. ఈ వీడియో ఫార్మాట్ ఏంటంటే, ఫస్ట్ ఈ కంపెనీ జనాల్ని ఎలా స్కామ్ చేస్తున్నారు, సెకండ్ వీటి నుండి ఎలా బయటపడాలి, థర్డ్ వన్ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని, ఫైనల్ గా ఈ ప్రొడక్ట్ బెస్టా వర్స్టా. ఎంజాయ్ ద వీడియో, లెట్స్ స్టార్ట్. వీళ్ళు మొత్తం 3 ways లో స్కామ్ చేస్తున్నారు. నెంబర్ 1, హెవీ మార్కెటింగ్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది యూట్యూబర్స్, ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే అందరినీ ఒక్కను కూడా వదలకుండా ప్రతి ఒక్కరి చేత ఈ రిజల్ మ్యాన్ సన్ స్క్రీన్ గురించి ప్రమోషన్ చేపిస్తున్నారు. ఒక్కడు కూడా మిగలకూడదు. మొత్తం పిల్లలంతా నీ వ్యాన్లో ఎక్కించండి. తెల్లారేసరికల్లా బీహార్కి చేరిపోవాలి. అకార్డింగ్ టు ది గూగుల్, లాస్ట్ October 2024 టు October 2025 1 year గ్యాప్ లోనే 70 crores పైగా రెవెన్యూ రావడం జరిగింది. ఒక ప్రొడక్ట్ కి 1 year లో ఇంత రెవెన్యూ రావడం అనేది వామో. అండ్ అంత రెవెన్యూ రావడానికి, ఇంత పబ్లిసిటీగా ఆ ప్రొడక్ట్ అవ్వడానికి వీళ్ళు ఫాలో అయిన మెయిన్ థింగ్ ఒకటే. వాళ్ళు ఫాలో అయిన ఒకే ఒక స్ట్రాటజీ, దట్ ఈస్ ఆల్ ఇన్ వన్ ఒక ఫార్ములా. అంటే మన స్కిన్ ని కేర్ చేయడానికి ఏం కావాలి? సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సన్ స్క్రీన్, స్కిన్ హైడ్రేట్ గా ఉండడానికి మాయిశ్చరైజర్, ట్యాన్ రిమూవ్ చేయడానికి డీటాన్ ఫేస్ ప్యాక్స్, చార్కోల్ స్క్రబ్స్, అండ్ స్కిన్ ని బ్రైట్ గా ఉంచడానికి బ్రైట్నింగ్ క్రీమ్స్. అవన్నీ కలిపి మిక్సీలో వేసి మిక్స్ చేసినదే ఈ రిజల్ మ్యాన్ సన్ స్క్రీన్. స్కిన్ కి ఏం కావాలో అన్ని కలిపిన ఉన్నదే ఈ ప్రొడక్ట్. బల్ల బుద్ధి ఒక విషయం చెప్తున్నా, ఒక ప్రొడక్ట్ గురించి ఒక నార్మల్ పర్సన్ వచ్చి ఇది బాగుంటది, ఇది కొనరా అంటే ఎవ్వడు కొనడు. అదే ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే ఖచ్చితంగా కొంటాడు. ఎందుకు కొన్నారా అంటే వాళ్ళు చెప్పారు అందుకే కొన్నాను. ఎందుకు కొంటాడో వాడికి కూడా తెలియదు. మార్రా. సెకండ్ వన్, కంపేర్ విత్ సెలబ్రిటీస్. ఈ రిజల్ మ్యాన్ సన్ స్క్రీన్ ని జస్ట్ ప్రమోట్ చేయండి అని మన యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తే మనోళ్ళు కొంచెం మసాలా యాడ్ చేసి ఇలా అడిగిశేషు అండ్ శ్రేయస్ అయ్యారు ఈ ప్రొడక్ట్ వాడి అంత గ్లోయింగ్ స్కిన్, అంత హ్యాండ్సమ్ వచ్చారని నోటుకు వచ్చిన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఓకే, అడిగిశేషు అండ్ శ్రేయస్ అయ్యారు. వీళ్ళిద్దరు ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్న ఫుటేజ్ బయటకు వచ్చింది. నాదో క్వశ్చన్, ఇప్పుడు నిజంగా వీళ్ళిద్దరు ఈ సన్ స్క్రీన్ వాడి అంత గ్లోయింగ్ స్కిన్, అంత హ్యాండ్సమ్ ఉన్నారంటారా? నో, దట్ ఈస్ రాంగ్. వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ నుండి కూడా ఎన్నో స్కిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అండ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తేనే ప్రెసెంట్ వాళ్ళు అలా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అలానే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏదో మేబీ ట్రై చేయొచ్చని ఆ ప్రొడక్ట్ ని యూజ్ చేస్తుండవచ్చు. అది తెలియక కొంతమంది నార్మల్ పీపుల్ ఈ సన్ స్క్రీన్ వాడే వీళ్ళిద్దరు అంత గ్లోయింగ్ స్కిన్, అంత హ్యాండ్సమ్ గా ఉన్నారని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రొడక్ట్ బై చేసి ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ రాక ఫీల్ అయిపోతారు. ఎలా వస్తుంది? జుట్టు బీక్కున్నా రాదు. సో అడిగిశేషు అండ్ శ్రేయస్ అయ్యారు. వీళ్ళిద్దరూ ఈ సన్ స్క్రీన్ వాడే అంత గ్లోయింగ్ స్కిన్, అంత హ్యాండ్సమ్ గా ఉన్నారనుకోవడం మాత్రం తప్పు. థర్డ్ వన్, 3-in-1 ఫార్ములా ఫర్ ఆల్ స్కిన్ టైప్. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చని వీళ్ళు చెప్తున్నారు. నేనేమంటానంటే, స్కిన్ టైప్ ను బట్టి సన్ స్క్రీన్ గా వర్క్ అవుతుందా, మాయిశ్చరైజర్ గా వర్క్ అవుతుందా అని సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ లలో ఉన్న ఇంగ్రీడియంట్స్ డిసైడ్ చేస్తుంది. విచ్ మీన్స్ స్కిన్ టైప్ ను బట్టి సన్ స్క్రీన్ లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు అండ్ మాయిశ్చరైజర్ లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కలిపి ఒక ప్రొడక్ట్ లో దింపేశారు. మన వాళ్ళు ఇక్కడ అన్ని కలిపి ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ ప్లస్ బ్రైట్నర్ గా 3-in-1 ఫార్ములాగా వర్క్ అవుతుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ వరకు ఓకే, 3-in-1 ఫార్ములా గుడ్ ఐడియా, బట్ రియాలిటీకి వచ్చేసరికి ఇట్స్ నాట్ గుడ్. ఇంకా బాగా అర్థం అవడం కోసం రైస్ లోకి కర్రీగా చికెన్ అండ్ మటన్, ప్రాన్స్, ఫిష్ అన్ని కలగలిపి ఒక డిష్ లో వచ్చేసి తినమంటే ఎలా? వినడానికి బానే ఉంటది కానీ టేస్ట్ చాలా చండాలంగా ఉంటుంది. ఇలా అన్ని మిక్స్ చేసిన ఫుడ్ తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో, స్కిన్ టైప్ ను బట్టి తయారు చేయవలసిన ప్రొడక్ట్ ని ఇలా ఆల్ ఇన్ వన్ ఫార్ములా అని మార్కెట్ లోకి దించితే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 3-in-1 గా ఒక ప్రొడక్ట్ అంటే దానిలో సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ ప్లస్ బ్రైట్నింగ్ లకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ చేశారు. వీళ్ళు చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి వీళ్ళు యాడ్ చేశారు. అవన్నీ వద్దు కానీ మెయిన్ గా చెప్పాలంటే ఆల్ఫా ఆర్బుటన్,
కొజిక్ యాసిడ్, నయాసినామైడ్, రిసోర్సిన్ లాంటి డేంజరస్ యాక్టివ్స్ సెన్సిటివ్ స్కిన్ వాల్ కి అండ్ ఆయిల్ స్కిన్ వాల్ కి చాలా డేంజర్. రెడ్నెస్, బర్నింగ్, పీలింగ్, స్కిన్ బ్యారింగ్ డ్యామేజ్, సన్ సెన్సిటివ్ కోల్పోవడం, బ్రేక్అవుట్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో ఇది మిగతా స్కిన్ టైప్ వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇదే మెయిన్ కీ 4 ఇంగ్రీడియంట్స్ పాయింట్. డార్క్ స్పాట్స్ రెడ్యూస్ చేస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్ కంట్రోల్ చేస్తుంది, ట్యానింగ్ తగ్గిస్తుంది, స్కిన్ గ్లో ఇంప్రూవ్ చేస్తుంది. బట్ ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి కాదు, ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. వీటి నుంచి ఎలా బయటపడాలంటే, ఫస్ట్ ఒక ప్రోడక్ట్ గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆ ప్రోడక్ట్ ని ఎవరైనా యూస్ చేస్తుంటే వాడి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని వాని బేస్ చేసుకొని యూస్ చేస్తే బెటర్. సెకండ్, ఒక సెలబ్రిటీ ని కంపేర్ చేసుకొని వాళ్ళకున్న స్కిన్ మనకి గ్లో అవుతుందని నమ్మి మాత్రం కొనకండి. ఆ ప్రోడక్ట్ లో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని యూస్ చేయండి. థర్డ్ వన్, ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి ఈ ప్రోడక్ట్ సెట్ కాదు కాబట్టి మీ స్కిన్ టైప్ వాళ్ళు ఆల్రెడీ యూస్ చేసినట్టు ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు డిసైడ్ అవ్వండి యూస్ చేయాలా వద్దా అని. అది కూడా 1 month టెస్ట్ ప్యాచ్ చేసి మాత్రమే. మెయిన్ గా ఇలా బ్లాక్ గా ఉండి 1 month లో వైట్ గా రావాలని, ఇలా మన రజనీకాంత్ శివాజీ మూవీలో ఓవర్ నైట్ వైట్ రావాలని చెప్పి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని యూస్ చేయకండి. బై బర్తే మన కలర్ ఏంటని మన జెనెటిక్స్ బేస్ చేసుకొని మనం పుడతాము. మధ్యలో మారాలంటే ఎలా మారుతుంది? అరే ఇందాక నుంచి చూస్తున్నా, మాటకు ముందో రా చివరిలో రా జాయిన్ చేస్తున్నారు, ఇదేం పద్ధతి లేదురా. ఫైనల్ గా ఈ ప్రొడక్ట్ అనేది బెస్టా లేదా వర్స్టా, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి డీటెయిల్ గా చెప్పాలంటే దాన్ని యూజ్ చేసిన తర్వాత చెప్పాలి. కాబట్టి నేను 2 days బ్యాక్ ఆర్డర్ చేసా, వచ్చింది. ఇది తీసుకొస్తా. ఈ లోపు సాంగ్ ఎంజాయ్ చేయండి. ఏమంటివి ఎంత మాట సో దిస్ ఇస్ ద సన్ స్క్రీన్. ఇది 2 days బ్యాక్ వచ్చింది. దీని ఒక 3 months యూజ్ చేసి దీని గురించి ఫుల్ గా డీటెయిల్ రివ్యూ అనేది ఫ్యూచర్ లో వస్తుంది. దీని గురించి రివ్యూ కావాలనుకున్నారు కింద కామెంట్ లో రివ్యూ అని టైప్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మేము ఇంకా చేయాలంటే మాకు మీ నుంచి చాలా సపోర్ట్ కావాలి. ఈ వీడియోకి 1 like, 1 comment, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. టేక్ కేర్, సీ సూన్, బై బై.